రాజస్థాన్‌లో ఆహ్, ఏదైతే మామూలుగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో బగ్రు అనే గ్రామాన్ని సందర్శించడానికి వెళ్లారు. కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అశుతోష్ రాంకా మరికొంతమంది కలిసి. స్థానికులు తరిమి కొట్టారు. మీకేం సంబంధం? స్కూళ్ళల్లోకి వెళ్ళే అధికారం మీకెవడిచ్చాడు? మీరేమన్నా ఎమ్మెల్యేనా? ఎంపీనా? రాజకీయ ప్రజాప్రతినిధా? లేదా అధికారులా? మా పిల్లలు చదువుకుంటున్న స్కూళ్ళల్లోకి వచ్చే అధికారం మీకెవరిచ్చారు అని. వాస్తవంగా వీళ్ళ ఉద్యమం అంతా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే నడుస్తుంది. మహారాష్ట్ర లేకపోతే ఇక్కడ రాజస్థాన్ ఇట్లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు. బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలైనటువంటి జార్ఖండ్‌కో, తెలంగాణకో, కర్ణాటకకో, కేరళకో లేదంటే గనక ఇట్లాంటి అంటే బీజేపీ హిమాచల్ ప్రదేశ్ కానీ ఇట్లాంటి రాష్ట్రాలకు వెళ్ళే ఉద్దేశం వీళ్ళకి లేదు. బీజేపీ టార్గెట్‌గానే వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో మాట్లాడుతున్నారు. అక్కడే కొంత హడావిడి చేస్తున్నారు. ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇది వాళ్ళ పక్కా ప్లాన్‌తోనే నడుస్తుంది. అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళే తోసారు, మమ్మల్ని కొట్టబోయారు, మా మీద దాడి చేశారు, వాళ్ళందరిని అరెస్ట్ చేసేదాకా నేను ఉద్యమిస్తాను అంటూ అశుతోష్ రాంకా ప్రకటించాడు. ఈ చేతనైన ఉద్యోగం నువ్వు చేసుకో, మేమెవరో స్టూడెంట్స్ తల్లిదండ్రులు మా ఇళ్ళ దగ్గర ఉన్న స్కూళ్ళ దగ్గరకు వచ్చి మధ్యలో ఎవడో బయట నుంచి వచ్చినోడు వచ్చి ఏదో చేస్తాడని మేమెందుకు ఒప్పుకుంటాం? మేమేం బీజేపీ కాదు, వాళ్ళ పేరెంట్స్ని, పిల్లల పేరెంట్స్ని మేమే ఎదురు తిరుగుతున్నాం. అసలు వీళ్ళెవరు మా దగ్గరకు వచ్చి మా స్కూల్ మొన్ననే కావాల్సింది 12 లక్షల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేస్తే వీళ్ళు వచ్చి అది లేదు ఇది లేదు అని చెప్తుంటారు. మా పిల్లలకి సంబంధించి మాకు తెలుసు కదా అని వీళ్ళు. వాస్తవంగా స్కూళ్ళని తనిఖీ చేయడంలో తప్పులేదు, కాబట్టి అధికారికంగా ఉండదు కూడా వీళ్ళకి. ఏదో ఆ పిల్లలకు కాస్త కొస్త మెరుగైన సదుపాయాలు అందుతాయేమో ఇప్పుడు మహారాష్ట్రలో కొన్ని చోట్ల బెంచీలు ఇట్లా వచ్చినట్టు. కాకపోతే ఇది రాజకీయంగా వాడు వాడుకుంటున్నప్పుడు వీళ్ళు మరి రాజకీయంగా బకరాలు అవ్వడానికి సిద్ధంగా ఉంటారు కదా. అది ప్రతిఘటన దిశగా అడుగులు పడుతున్నాయి. దానికి సాక్ష్యం రాజస్థాన్లో జరిగిన ఉదంతం.